వీడేంట్రా బాబు ఆ పెద్ద తోటతోనైతే రేకుల చెట్టుకైతే ఫటా కుట్టయితే ఏమైనా సర్కస్ చేస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తామండి ఏమీ లేదు. అక్కడ కనబడుతుంది తెల్ల పైపు. ఆ తెల్ల పైపు పెట్టినట్టుగైతే ఒక 4 రోజుల కిందట ఐరన్ కప్పులు గోవైతే కట్టాము. ఆ కట్టిన ఐరన్ కప్పులు గోవకైతే 2 నల్లతోలు ఒక పశువు తోడు వచ్చేసి అక్కడ కనబడుతుంది భీమ్ నుంచి అయితే సపోర్ట్ తీసుకున్నామనమాట. ఈ రోజునైతే పైపు అయితే పెట్టేసాం. మీరు గోవా ఇప్పేయండి అన్నారు. గోవా అయితే ఇప్పేసాం కదా! మరి తాళ్ళు కూడా ఇప్పాలి కదా! నేనైతే బిల్లి మీద ఉండే రేకుల చెట్టు మీదకైతే ఫట్నయితే వచ్చి నాకున్ని 2 చేతులతోనైతే ఆ పశువుతోడైతే చక పైకైతే లాగేసాను. ఇంకో నల్ల తోడైతే పెట్టుకున్నా టపా పైకైతే లాగేసాను. ఇంకో నల్ల తోడైతే పెట్టుకున్నా టక నా ఒంట్లో అలికొస్తున్నా సరే, నా ఒంట్లో చెమటలు కారుతున్నా సరే ఆగకుండా అయితే ఆ 3 తోలైతే ఫట పైకైతే లాగేసి ఆ పశువు తోడైతే గిర్రనైతే 10 రౌండ్లు అయితే తిప్పేసి తోడైతే కట్టేసానా. మిగతా 2 నల్ల తోలు కూడా ఇలాగే కట్టానండి. ఆ 3 తోలైతే పట్టుకుని రేగి చెట్టంట పరుగోమనుకుని అయితే సూపర్ మ్యాన్ అయితే లాస్ట్కి అయితే వెళ్ళిపోయి పశువు తోడైతే తీసుకున్న పట్టనైతే కిందకైతే వేసేసాను. నేను చూడలేదండి పైపు లోడింగ్ తో అయితే బులోర్ అయితే రెడీగా అయితే ఉంది. 2 నల్ల తోలైతే బులోర్లు అయితే ఫటాఫట వేసేసానా. అలాగే ఇంత కష్టపడుతున్నా కష్టం చూసి ప్లీజ్